సాటర్డేనే కదా రెస్ట్ తీసుకోవాలనుకున్నాం. కాకపోతే మా అందరికి ఇన్విటేషన్ వచ్చింది మా ఒక్కొక్క దగ్గర నుంచి. ఆ ఇన్విటేషన్ ఏందనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మమ్మల్ని నలుగురిని అయితే ఇన్వైట్ చేసిర్రు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిపోయి మా ఇన్విటేషన్ దాన్ని ఏమంటారు అంటే ఒక పార్టీ లాంటిది అనుకోండి, వెళ్ళిపోతాం. మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం ఫంక్షన్ పోవడానికి. అది ఫంక్షన్ ఏంటిది అనేది మేము అడిగిపోయినాక మీకే తెలుస్తుంది. చూడండి మేమైతే రెడీ అయిపోయినాం. మెన్ ఇన్ బ్లాక్. హైదరాబాద్కి సాటర్డే లేదు, సండే లేదు మామ. ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్ల మీద అసలు తిరగలేకపోతున్నాం మామ. ఇక్కడ వైభవం అని షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది మామ. ఇక్కడికి శ్రీలీల వచ్చింది, అందుకే ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎగవాడి ఫోటోలు దిగుతున్నారు మామ, చూడండి. ఇక్కడే మామ మనం రావాల్సిన ఫంక్షన్ ఇదే అన్నమాట, మ్యాథ్స్ ఎక్స్పో. యాక్చువల్గా శ్రీనివాస రామానుజన్ గారు బర్త్డే సందర్భంగా ఇప్పుడు మ్యాథ్స్ ఫెయిర్ చేస్తున్నారు మామ స్కూల్లో. మా బాబాయ్ పిల్లలు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రు అన్నమాట, మీరు ఖచ్చితంగా రావాలి అని. ఈమె తెలుసు కదా, రౌడీ ఫెలో. మేము ఆడికి పోగానే నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మామ మంచిగా. నైస్, ఇట్స్ గుడ్. ఈమె హర్షిక పెద్దమ్మాయి. వీళ్ళిద్దరు మమ్మల్ని ఖచ్చితంగా రావాలి మీరు అందరూ అని చెప్పేసి పట్టుబట్టిరు మామ. అందుకే వెళ్ళినామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి మామ. నేను కూడా ఇట్లనే చేస్తుండే. సరదాగా వినండి ఒకసారి. అక్కడి పోయినాక మేమెవరో తెలియనట్టే బిహేవ్ చేస్తున్నారు మామ వాళ్ళ టీచర్లను చూసి. ఇక ఉంటుంది కదా ఆ మాత్రం భయం టీచర్లు అంటే. ఈ ఎక్స్పో మొత్తంలో నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చింది ఇదే మామ. ఈ పిల్లగాడు అన్ని కాయిన్స్ని కలెక్ట్ చేసి పెట్టిర్రు మామ. మన పాత నాణాల దగ్గర నుంచి ఇప్పుడున్న 10 రూపీస్ కాయిన్ దాకా అన్నీ పెట్టిండ్రు మామ. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం మామ. ఈ వీడియోలో కనిపించే బుడ్డోడే చేసిండంట మామ ఇదంతా. వీళ్ళు చూడండి మామ, అక్కడ లోపలికి పోతే ప్రతి ఒక్కరు నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఇవన్నీ వినలేక ఇక్కడ కూర్చున్నారు మామ. ఆ బెంచ్లేమో చిన్నపిల్లల కోసం వేసిర్రు. వీళ్ళ కాళ్ళు పట్టకపోయినా దాంట్లో బలవంతంగా కూర్చున్నారు. చూడండి ఎట్లా కూర్చున్నారు. అదే మా ముచ్చట. మా బాబాయ్ పిల్లల కోసం మేమైతే స్కూల్కి పోవడం జరిగింది ఎక్స్పోకి. ఫైనల్లీ మా వాళ్ళు అయితే మస్తు హ్యాపీ అయ్యారు మామ మేము పోయినందుకు. చలో రైట్ మామ, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.